మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 15 వచనం మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం చదువుకుందాం. 187 పేజీ నంబర్ కొత్త నిబంధనలో. కొత్త నిబంధనలో 187 పేజీ నంబర్ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం చదవాలి. ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. ఎవడిను కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయి. చదవబడిన లేఖన భాగం ద్వారా దేవుడు మనం బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు నాన్న మీ యొక్క వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాము. చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆలోచనను తీసివేసి, వారి తలంపులను తీసివేసి, వారి హృదయాలను శుభ్రం చేసుకొని, ఖాళీ చేసుకొని మీ వాక్యం నింపుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నిద్రమతో అలసట పరధ్యాన్ని తొలగించి ఈ వాక్యం పట్ల ఏకాగ్రత కలిగి వెనక చివరిని గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించండి. మీ చిత్తానుసారి జరిగించి మీరు మహిమ పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి, మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 15 వచనం మనం చదువుకున్నాము. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నా చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుడి, ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇలా గమనించండి, ఇక్కడ చదవబడిన లేఖన భాగం ద్వారా అనేక విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే ఇవన్నీ కూడా మనం పాటించాలి. ఎందుకు? మనము ఆత్మీయంగా ఎదగడం కోసం, మంచిని నేర్చుకోవడం కోసం, సమాజంలో ప్రభువుని దేనికి ప్రకటించడం కోసం, సమాజంలో ప్రభువుని మన జీవితం ద్వారా చూపించడం కోసం, సమాజానికి మేలును మనము కలిగించడం కోసం, సమాజానికి మనము నేర్చుకొని సమాజానికి ఏం చేయాలా? మేలును చూపించాలి, మేలు చేయాలి, సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి. అందుకే దేవుడు ప్రతి దినము మనం ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు. లోబడాలి. తూతు మంత్రంగా 4 జోకులేసి 4 పెట్టకథలు చెప్పే అది ఆత్మీయ జీవితం కానే కాదు. హెచ్చరిక బైబిల్ స్పష్టంగా చెప్తుంది. తిమోతి పత్రికలో ఏమంటుంది? దైవజనుడా ఏం చేయాలా? బుద్ధి చెప్పు, గద్దించు, సరిచేయి. దానికే మన వాక్యం వినాలి. నన్ను గద్దిస్తున్నాడు, నాకు బుద్ధి చెప్తున్నారు, నన్ను తిడుతున్నారని ఎవ్వరూ అనుకోవద్దు, ఫీల్ అవ్వద్దు. నేనైనా మీరైనా దేవుడు ఎందుకు అలా పలికిస్తుంటాడు తెలుసా? మనలో లోపం ఉందంటే అది మనకు గుచ్చుకుంటుంది. మనలో లోపం లేకపోతే మనం శ్రేష్టమని అర్థం, అంతే కదా? మనకు గుచ్చుకుందంటే గుచ్చుకుంది అంటే మనలో ఇంకేదో సరి చేసుకోవాల్సింది ఉంది. దాన్ని ఏం చేయాలి? మనం ప్రేమతో స్వీకరించి
మరి ఏముంది, ఏ విషయం నీకు గుర్చుకుంది, ఆ విషయాన్ని ఏం చేయాలా, విడిచిపెట్టాలి. అప్పుడే ప్రభు రూపులకు మనము మారినట్లు. గలాతీ పత్రిక 4వ అధ్యాయం దేవుడు సెలవు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం దేవుడు సెలవు ఇచ్చాడు. ఇవన్నీ మనం చేస్తూ ఉంటేనే మనం క్రీస్తు సారూప్యతలోకి వస్తాము. ఒక శిల ఉంది, శిల అంటే తెలుసు కదా, రాయి. దాన్ని ఒక బొమ్మగా చేయాలంటే ఎలా అవుతుంది? శిల్పి ఏం చేస్తాడు? ఉలి పట్టుకొని సుత్తి పట్టుకొని ఏం చేస్తాడు? చెక్కుతూ ఉంటాడు. దెబ్బలు తగులుతాయా లేదా? దెబ్బలు తగులుతాయి. ప్రతి విశ్వాసకి, ప్రతి వ్యక్తికి, ఎవరైనా సరే, ఎవరైనా దెబ్బలు తగులుతాయి, భరించాలా, నా మంచికే. అదే శిల్పం నన్ను కొట్టొద్దు, నన్ను సరిచేయదంటే అది దానికి ఒక రూపం వస్తుందా? రాదు కదా. దేవుని వాక్యం కూడా అంతే. ఇంకో విషయం, బయటలో యవనులను కొట్టక మానకూడా ఉంది. యవనస్తులు కొడతారా? సమాజం వస్తున్నా యవనస్తులు కొడుతుందా సమాజం? అంటే తల్లిదండ్రులు కొడతారా? చిన్నపిల్లల్నే కొట్టట్లేదు. అంటే కొట్టమని నా ఉద్దేశం కాదు. అక్కడ ఏంటి? నేర్పించమని, ప్రయోజనకరమైనది నేర్పించాలి, సమాజానికి ఉపయోగపడేది నేర్పించాలి. ఆ విషయంలో వారు మార్చుకోకపోతే అప్పుడు దండించాలి. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకు సమయం తక్కువ ఉంది. చూడండి, ప్రభువునందు ప్రయాసపడచ్చు. అనేక విషయాలు నేను సిద్ధపడ్డాను కాబట్టి లైట్గా మీకు కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను. నెక్స్ట్ టైం కూలంకుశంగా చర్చించుకుందాం ఇదే అధ్యాయం వచ్చేవారు. గమనించండి, ప్రభువునందు ప్రయాసపడాలి. అర్థమవుతుందా? ఒకసారి మీకు చెప్పాను, ఎవరి గురించి, ప్రయాస గురించి గుర్తుందా? రాత్రంతానేమో గుర్తు చేసిన మాట్లాడకపోతే ఎట్లా? ఎవరు వాళ్ళు? చాలా పెట్టారు. పేతురు, యోహానులు ఏం చేశారంట? రాత్రంతా ప్రయాసపడ్డారు. ఆ విషయంలో మనం మాట్లాడుకున్నాం కదా, గుర్తున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రయాస. అయితే ప్రయాస అదే కావచ్చు, కానీ మెసేజ్ అది కాదు. అర్థమవుతుందా? మెసేజ్ అది కాదు. మనం దేనిలో ప్రయాసపడాలి? వాళ్ళు ప్రయాసపడాలి. ఏ విషయంలో ప్రయాసపడ్డారు? చేపట్టే విషయంలో ప్రయాసపడ్డారు. అయితే ఆ విషయంలో మనము కూడా ధ్యానం చేసుకున్నాం. ఏ విషయంలో ప్రయాసపడుతున్నావు? సంపాదించుకునే విషయంలో ప్రయాసపడుతున్నావా? బాధల్లో ప్రయాసపడుతున్నావా? వేదనలో ప్రయాసపడుతున్నావా అని ఈ రూట్లో మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఆ రూట్ కాదు, టాపిక్ అదే, కానీ రూటు ఆత్మీయ రూట్ వేరే అనమాట. ప్రభువునందు ప్రయాసపడాలి. ప్రతి వ్యక్తి, ఎవరైనా కావచ్చు, రక్షించబడిన వారు, రక్షించబడకపోయినా సరే, ప్రభువునందు ప్రయాసపడితే వారి ప్రయాసకు తగినట్టు ప్రతిఫలాన్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు అనమాట. ఏంటా ప్రయాస అంటే, హెడ్లైన్స్ మాత్రం చెప్తున్నాను. ప్రభువునందు మాత్రమే మనం ప్రయాసపడాలి. ఏంటి? రక్షణ పొందే విషయంలో ప్రయాసపడాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? రక్షణ పొందే విషయంలో మనం ప్రయాసపడాలి. రక్షణ పొందకుండా మనం ఉన్నామంటే ఏం చేయబడతామో? నిత్య నరకానికి వెళ్ళిపోతాము. అవునా కదా? రక్షణ పొందే విషయం ప్రయాసపడాలి. అది ఏంటి, ఎలా అనేది వచ్చేవాళ్ళు చూసుకుందాం, సరేనా? తర్వాత ఆత్మీయ జీవితంలో పడిపోకుండా నిలబడటానికి ప్రయాసపడాలి. రక్షణ పొందిన తర్వాత నిలబడటానికి ప్రయాసపడాలి. రక్షణ పొందుకున్నాను, నేను 40 days చేసేసాను, నేను ఇంకేంటి అభిషేకం తీసుకున్నాను, నేను కాపర్ని అయిపోయాను, నేను సువార్థికులను అయిపోయాను, నాకు ఇక ఏ ఇబ్బంది లేదు, దేవుడు నాకు దేవుడు తోడుగా ఉంచాడు. నువ్వు చేయాల్సింది ఏంటి మరి? సో నిలబడటానికి నువ్వు ఏం చేయాలా? ప్రయాసపడాలా. నిలబడిన వారినే మోకాళ్ళు ఎర్రగొట్టి కూర్చోబెడుతున్నాడు. ఎవరు? అపవాది. నిలబడకుండా చేస్తున్నాడని నా ఉద్దేశం. పడగొడుతున్నాడని చెప్తున్నా. మోకాళ్ళు ఎర్రగొట్టుకుంటే అర్థం అంటే పడిపోతారు కదా అని. అలా పడకుండా ఏం చేయాలి? మనం నిలబడటానికి ప్రయాసపడాలా. ఎందులో? విశ్వాస జీవితంలో, రక్షణ కాపాడుకునే విషయంలో, నిరీక్షణను కలిగి జీవించే విషయంలో, దేవుణ్ణి నీ జీవితంలో సమాజానికి చూపించే విషయంలో, నువ్వు సమాజానికి ప్రయోజకుడిగా ఉండే విషయంలో, దేవుని స్వార్థ ప్రకటించే విషయం, ఇవన్నీ కూడా నిలబడే విషయాలే. ఇవన్నీ ఏ ఒక్కటి తప్పినా చివరికి ఏం చేయబడతావు? అపవాదికి లొంగిపోతావు. కాబట్టి తర్వాత మనం స్వార్థ ప్రకటించే విషయంలో ప్రయాసపడాలా. తర్వాత మనము నిలబడుతూ తర్వాత ఏం చేయాలా? అనేకులను ప్రభు సన్నిధికి నడిపించే విషయంలో ప్రయాసపడాలి. ప్రయాస కాదా? చాలా చేయరు.
రక్షణ పొందుకుంటారు, వారం వారం చర్చకు వస్తారు, తప్పేం కాదు, మంచిదే. వారి పనులు వారు బిజీ అయిపోతుంటారు. అఫ్ కోర్స్ పనులు చేయాలి, చేసుకోవాలి, సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, తప్పని కాదు. దేవుడు కూడా పని చేసుకొని కష్టపడి బతకమని చెప్పాడు, అది తప్పు కాదు. అయితే మన పని చేస్తూ తర్వాత దేవుని పని కూడా చేయాలి, సువార్తను ప్రకటించాలి. కనీసం అందరినైనా మనం ఏం చేయాలో ప్రభు సన్నిధికి నడిపించాలి. అది మన బాధ్యత, ప్రతి వ్యక్తికి దేవుడిచ్చిన బాధ్యత. మీరు గమనించండి, రక్షించబడిన వారిని మనం ఏం చేయాలి? నెక్స్ట్ రక్షించబడిన వారిని మనం ఏం చేయాలి? నిలబెట్టే విషయంలో కూడా ప్రయాసపడాలి. వారిని సువార్త చెప్పి మరి రక్షణకు నడిపిస్తావు నువ్వు, అంటే ప్రభు సన్నిధికి నడిపిస్తావు, బాప్తిసం ఇప్పిస్తావు, వారు రక్షణ పొందుకుంటారు. తర్వాత వారు రక్షణలో నిలబడే విషయంలో, విశ్వాస జీవితంలో నిలబడే విషయంలో నువ్వు వారికి ఎలా ఉండాలా? హెల్ప్గా ఉండాలి. వారిని కూడా నిలబెట్టాను. నువ్వు నా పని అయిపోయింది, చర్చకి తీసుకొచ్చాను అని వదిలేయటం కాదు. వారికి నువ్వు ఇవ్వగలిగిన సలహాలు ఇవ్వాలి, వారికి నువ్వు చెప్పగలిగినటువంటి వాక్యాన్ని చెప్పగలగాలి. నిలబెట్టడమే చాలా ఇంపార్టెంట్, తెలుసా? స్వార్థ చెప్పడం తేలికే, అలా చెప్పేసి అది మాత్రం తేలిక అని చెప్పేసి అదో చూసుకోవడమే కాదు, అన్ని పనులు చేయాలి. ఒక్కొక్కటికి దేవుడు ఏం చేస్తాడు? మనకు నేర్పిస్తాడు, అంతే కదా. కాబట్టి గమనించండి, రక్షించబడిన వారిని, అంటే నీ ద్వారా ఎంతమంది అయితే ప్రభు సన్నిధికి వస్తారో వారిని నువ్వు నిలబెట్టగలగాలి. నీ అనుభవాలు చెప్పి, అర్థమవుతుందా? నీ అనుభవాలు చెప్పి వారిని ఏం చేయాలా? నిలబెట్టాలి. ఎందుకంటే వారికంటే ముందు నువ్వు వచ్చావు. ఈ దారిలో ఎక్కడ మలుపు ఉంటుందో, ఎక్కడ పోయి ఉంటుందో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుందో ఎవరికి తెలుసు? నీకు తెలుసు. ఎందుకంటే వారికంటే ముందు మనం వచ్చాం కాబట్టి. అప్పుడు ఏం చేస్తావు? ఆ దారి నీకు తెలుసు కాబట్టి, పలానా చోట మూల మలుపు ఉంటుంది, పలానా చోట స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, పలానా చోట గొయ్యి ఉంటుంది అని నువ్వు ఏం చేస్తావు? వాళ్ళకి చెప్పగలుగుతావు. అంటే అవి ఉంటాయని కాదు అక్కడ ఉద్దేశం. విశ్వాస జీవితంలో ఇలాంటి కష్టాలు ఇలా ఉండాలి, ఇలా కుంగిపోయినప్పుడు దేవుడు ఇలా ఆదరిస్తాడు, ఇలాంటి సమయంలో నీకు నిందలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఇలా ఆదరించాలి, బలపరచాలి అని నేను చెప్తున్నాను అనమాట. ఇవి నిలబెట్టే విషయం. తర్వాత ఏం చేయాలి? పౌలు కూడా అదే పని చేశాడు, తెలుసా? రక్షించబడిన ప్రతి ఒక్కరికి పౌలు ఏం చేశాడు? అదే పని చేశాడు. పౌలు సువార్త ప్రకటించాడు, సంఘాలు కట్టాడు, అనేక మంది కాపులు అక్కడ పెట్టాడు. తర్వాత నా పని అయిపోయిందని చెప్పేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉండి వాళ్ళు పత్రికలు రాస్తూ పంపించాడు, తెలుసా? అనేక పత్రికలు రాసి పంపించాడు. ఆ దినాల్లో ప్రయాణ సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి, వెళ్ళటం రావడం అంత తేలిక కాదు కాబట్టి ఏం చేశాడు? పత్రికలు రాసి, ఉత్తరాలు, పత్రికలు అంటే లెటర్స్ పంపించేవాడు. ఈ పత్రికలన్నీ పౌలు రాసినవి. అలా బలపరిచాడు, అలా నిలబెట్టాడు. పత్రికల ద్వారా గద్దించాడు, బుద్ధి చెప్పాడు, హెచ్చరిక చేశాడు. నేను వచ్చాక బెత్తం తీసుకొని వస్తానన్న ఒక సంగతి తెలుసా? ఆషమాషి కాదు నిలబెట్టడం అంటే. అంటే ఎందుకు? పరిస్థితిని బట్టి అలా మాట్లాడాడు తప్ప ఆయన ఏదో కోపంతో కాదు. ఎందుకు అంటే ప్రభువులో వారిని నిలబెట్టాలి, ప్రభువుకు వారిని శిష్యులుగా అప్పగించాలి, అది బాధ్యత. అందుకే గలాతీ పత్రికలో అంటాడు, మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు మరలా నాకు పరిశీలన కలుగుతుందని. ఎంత బాధ్యత చెప్పాడు కదా సార్. మరలా అంటే ఏంటి? ఆల్రెడీ ఒకసారి వారిని మార్చాడు, ఎలా? క్రీస్తు స్వరూపం మార్చాడు వారిని. వాళ్ళు ఏం చేయబడ్డారు? మరలా తప్పిపోయారు. మరి ఎంత బాధ ఉంటుంది. అందుకే ఆ బాధతో పలుకుతున్న మాటలు అవి చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? రక్షించబడిన వారిని నిలబెట్టగలగాలి. తర్వాత అనేకులకు మనం ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. అనేకులకు మాదిరికరంగా ఉండే విషయంలో కూడా ప్రయాసపడాలి. ఇవన్నీ ఒక రోజులో వచ్చేవి కావు. అయితే అలా చెప్పేసి రాకుండా ఉండవు. మనము ప్రయాసపడుతూ ఉంటే, ప్రార్థనలో ప్రభువుని పూజాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నావా? బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనకు సహాయం చేస్తాడు. అందుకే పౌలు ఉన్నాడు కదా, నేను బలహీనుడు. నడలేదా? బలహీనుడే. ప్రతి మనిషి బలహీనుడే ఆత్మీయ విషయంలో. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే, మరి ఎలా బలహీనుడైన వ్యక్తి మళ్ళా అప్పుడే ఎలా బలవంతుడయ్యాడు? ప్రభువును బట్టి బలపడ్డాడు, ప్రభు తనను బలపరిచాడు, ప్రభు తనను ధైర్యపరిచాడు, ప్రభు తనని నిలబెట్టాడు, ప్రభు తనకు సమస్తం పరిచయం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? రాత్రి మేము కుటుంబ ప్రాంతంలో ఒక వాక్యం చదువుకున్నాం. నా పుస్తకాలు 19వ అధ్యాయం. పౌలు రుమాలు
తీసుకెళ్లి ప్రజల రోగం మీద పెడితే ఏం కలుగుతుంది? స్వస్థతలు కలుగుతున్నాయి. అది గొప్ప శక్తి కదా అది. జస్ట్ పౌలు రుమాలు అంటే కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్, పౌలు యొక్క హ్యాండ్ కర్చీఫ్ తీసుకెళ్లి రోగుల మీద ఉంచితే చాలు స్వస్థతలు వచ్చాయి. ఆయన ఇచ్చినటువంటి దీవెన వరం అది. కాబట్టి అలాంటి బలహీనమైన వ్యక్తిని దేవుడు బలపరిచి ఘనంగా వాడుకున్నాడు కదా. ప్రపంచానికి సువార్తను అందించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు? పౌలు. ప్రపంచాన్ని తిరిగి స్వార్థ అందించాడు. 3 ఖండాలు తిరిగి అందించాడు. అప్పట్లో 3 ఖండాలు ఉన్నాయి ప్రపంచం అంటే. 3 ఖండాలు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా. కాబట్టి గమనించండి, అనేకులకు మనం మాదిరికరంగా ఉన్న విషయంలో ఏం చేయాలా? ప్రయాసపడాలి. ఇది అదే ఇక్కడ చెప్పేటప్పుడు పౌలు గారు చెప్తున్న మాటలే ఇది. ఏమంటున్నాడు? మీరు ప్రభువునందు ప్రయాసపడాలి. తర్వాత కింద మాటలు చూస్తే ఏమంటున్నాడు? మీకు పై వారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నం చేసి. అర్థమైంది ఈ మాట? మీకు పై వారంటే అర్థం ఏంటంటే మీకంటే పెద్దవారు, ముఖ్యంగా మీ కాపరి, మిమ్మల్ని నడిపించే వ్యక్తి, మీ కొరకు ప్రయాసపడే వ్యక్తి, మీకు బుద్ధి చెప్పే దైవజనుడు, వారిని ఏం చేయాలంట? మన్నన చేయాలి. అంటే ఏంటి? వారిని గుర్తు చేసుకొని నా మంచి కోసమే చెప్తున్నారు, ప్రభు రూపురేఖలను మార్చడం కొరకే చెప్తున్నారు, ప్రభులా జీవించడం కోసమే నాకు చెప్తున్నారు, నా మేలుకే చెప్తున్నారని ఏం చేయాలి? వారిని గుర్తు చేసి వారిని ఏం చేయాలంట? వారి పనిని బట్టి ప్రేమతో వారిని ఏం చేయాలా? మిక్కిలి ఘనముగా ఎంచాలి. ఇది నా మాట కాదు, కనబడుతుంది కదా, దేవుడు ఇక్కడ రాయించాడు. సో నీ కాపరి ఎవరైనా సరే, నేనే నా కాపరి, నేనే అంతే. అట్లా ఏం చేయాలి? వారిని అసహించుకోవడం కానీ, మరి తిట్టుకోవడం కానీ, ఇది చేస్తే నేర్చుకోలేము, ఎదగలేము ఆత్మీయంగా, అనేకులకు మేలుకరంగా ఉండలేము. ఎప్పుడైనా కాపరి ఏదైనా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? లోబడాలి. సరే, వారిని గౌరవించకపోయినా పర్లేదు, వారిని గణపరచకపోయినా పర్లేదు, కానీ వారికి వ్యతిరేకంగా మాత్రం ఎట్టి పరిస్థితులు చేయలేదు. ఎందుకు అంటే దైవజనుడు అంటే వ్యక్తి ఎవరు స్వరూపంలో ఉన్నాడు? ఒక విధంగా చెప్పాలంటే ఎవరికి మధ్యవర్తిగా ఉన్నాడు? దేవునికి, విశ్వాసులకి కదా. సో దైవజనుడు అంటే అర్థం ఏంటి? దేవుని దాసుడు. దేవుడు ఊరుకోడు. అందుకే జకర్యా గ్రంథంలో అనుకుంటా, నిన్ను ముట్టినవాడు తన నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. ఎవరి గురించి అన్న మాట తెలిసేది? దైవజనుడి గురించి అన్నమాట. నిన్న అనబడిపల్లిలో కూడా ఇదే మా వర్తమానం. అక్కడ అభిషేకించిన వారిని ఒక వ్యక్తి దూషించి హేళన చేసి మాట్లాడాడంట. పేరు చెప్పడం అనవసరం, కానీ నాకు కూడా తెలుసు ఆ వ్యక్తి. డబ్బు ఉందని పొగతోటి, ధనం ఉందన్నటువంటి అహంకారంతో, అందరూ నాకు అండగా ఉన్నారన్నట్టు గర్వంతో దైవజనులు వెళితే, ఒక ప్రోగ్రాంకి ఆహ్వానించడానికి దైవజనులు వెళ్తే హేళనగా దూషించి మాట్లాడాడు. ఈనాడు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేకపోయాడు. అంత గొప్ప ధనవంతుడు అయ్యింది కూడా వార్డు మెంబర్గా కూడా గెలవలేకపోయాడు. ఎందుకు బట్టి అంటారు? దేవుడు ఊరుకుంటాడా? దైవజనుడు ముట్టుకుంటే, దైవజనుడు వ్యతిరేకంగా వెళితే, దైవజనుడు తక్కువ చేసి మాట్లాడితే ఎట్టి పరిస్థితి దేవుడు ఊరుకోడు. బైబిల్ చాలా మంది అలాంటి. ఎలీషా ప్రవక్త వెళుతూ ఉంటే యవనస్తులు, చాలా మంది యవనస్తులు, ఎలీషాకి కొంచెం బట్టలు ఉంటుంది, అతను చూసి బోడివాడ అని హెచ్చరించారు. ఏం చేశారు? వెక్కిరించారు. దైవజనుడు కోపం వచ్చేసింది, రోషం వచ్చేసింది. దైవజనుడు అంటే ఏమనుకున్నాం? దేవుని సాక్షాత్ దేవుని దాసుడు, దేవుని పరిచయం చేసే వ్యక్తి. రోషం ఏమన్నా తెలుసా? 2 రాజులు 2వ అధ్యాయం 23-24. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళను. అతడు త్రోవను పోగొచ్చుండగా బాలుడు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్మని అతని అపహాసము చేయగా, అతడు వెనుక తిరిగి వారిని చూసి యెహోవా నామం బట్టి వారిని శపించడు. ఏ దైవజనుడు శపించడండి? అర్థమవుతుంది. ఏ దైవజనుడు శపించడు. ఇక్కడ ఏం చేశాడు? మరి ఇక్కడ దేవుని దాసుల్ని వాళ్ళు ఏం చేశారు? హేళన చేశారు, ఎగతాళి చేశారు, అపహాసం చేశారు. అక్కడ పౌరుషం వచ్చింది. ఇంకో విషయం, ఇక్కడ ఎందుకు శపించాడు తెలుసా? ఆయన ఎవరో జనానికి తెలియాలి, ఆయన శక్తి అంటే జనానికి తెలియాలి. జీవమైన దేవుని శాపను ఎలా చూసుకోవాలో అనే విషయం కూడా ఇక్కడ అలా శపించడం జరిగింది. యెహోవా నామం బట్టి వారిని శపించను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారు 40 ఎత్తరు బాలులను చీల్చివేసి చూశారు.
దైవజనుడు అంటే మనం ఆశామాష అనుకోవద్దు. ఒకవేళ మీరు అనుకోవచ్చు చాలా మంది దైవజనులు పడిపోతున్నారు కదండి. ఎస్, కరెక్టే, అది మనకు అనవసరం, అవును కదా. దైవజనుడు పడిపోవడం నిలబడటం అనేది అది అతని వ్యక్తిగత జీవితం, అది అతని వ్యక్తిగత జీవితం మనకు అనవసరం. అతను ఏం చెప్తున్నాడు అంటే దేవుని గురించి, అది మనకు కావాలి. దైవజనుడు కూడా మనిషి, అలా చెప్పేసి దైవజనుడు సపోర్ట్ చేయడం లేదు. ఇది పడిపోయిన వారి గురించి నేను చెప్పేది. పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మనకు అనవసరం. ప్రభువును మాత్రమే మనం చూడాలి. కాబట్టి పిల్లలు గమనించండి, మీకు బుద్ధి చెప్పి వారిని గుర్తు చేసుకుని వారిని ప్రేమతో మిక్కిలిగా ఘనముగా గాయించండి. తర్వాత ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. ఎవరితో అయినా సరే మనం ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి. ఒకవేళ అవతల వ్యక్తి నీ తప్పు లేకపోయినా నిన్ను దూషించినా, హింసించినా, కొట్టినా, తిట్టినా ప్రభువు బట్టి ఓర్చుకో, మరలా సమాధానపడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే మత సువార్తలో చక్కటి మాట దేవుడు రాయించాడు. ధన్యతలు 5వ అధ్యాయం వచ్చిన సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారన్న. అంతేకాదు అదే అధ్యాయంలో 29 వచ్చిన అనుకుంటా, నువ్వు బలి అర్పిస్తున్నప్పుడు బలిపీఠం దగ్గర అంటే బల్ల ఎత్త నువ్వు బలి అర్పిస్తున్నప్పుడు, ప్రభు బలం చేవేస్తున్నప్పుడు ఎవరి మీదైనా నీకు కోపం ఉన్నప్పుడు నీకు గుర్తు వస్తే ఏం చేయమన్నాడు? అది బల్లాన్ని అక్కడ వదిలేసి మొట్టమొదటి ఏం చేయాలా? నువ్వు వెళ్ళి అతనితో సమాధానపడు. ఆ తర్వాత వచ్చి ప్రభు బలం చేయవేయి. సమాధానం పడకుండా ప్రభు బలం చేయవేసావా, నీకే శాపం. ఎందుకంటే సమాధానం లేకుండా చేయవేస్తున్నావు. కొరింథీ పత్రిక పౌలుకు సెలవిచ్చారు, మీరులో చాలా మంది పరిశుద్ధత లేకుండా ప్రభు బలం చేయవేస్తున్నారు కాబట్టి అనేకులు రోగాలు తెచ్చుకుంటున్నారు, రోగులుగా ఉంటున్నారు. కారణం ఏంటి? పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, యథార్థత లేకుండా ప్రభు బలం చేయి వేస్తే, మార్పు లేకుండా, హృదయ శుద్ధి లేకుండా ప్రభు బలం అంటే ఏంటో అనుకుంటున్నారు. లేదా అది రొట్టె ద్రాక్షసు అదే చూస్తున్నారేమో వాళ్ళు. బహుశా తప్పు, అలా ఎప్పటికీ మనం చూడొద్దు. అది శక్తివంతమైనటువంటిది, అతి పరిశుద్ధమైనటువంటిది. ప్రభు బలం అంటే మాటలు కాదు. బైబిల్ సెలవిస్తుంది, అనాలోచితంగా ప్రభు బలలో చెయ్యి వెయ్యొద్దు. సమాధానం లేకుండా, అపరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, యథార్థత లేకుండా, మారు మనసు లేకుండా, హృదయ శుద్ధి లేకుండా, మార్పు లేని జీవితం లేకుండా ప్రభు బలలో చెయ్యి వేస్తే నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళిపోతావు, కానీ ఆత్మీయంగా ఎదగలేవు. అవి శాపాలు. ఇవన్నీ తెలియక చాలా మంది అదే రసం అనుకుంటూ తాగుతున్నారు. ఏంటో చాలా తప్పు. ప్రభు బల్ల అంటే చాలా శ్రేష్టమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. కాబట్టి మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. తర్వాత మీరు అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పమంటున్నాడు. ఏం చేయాలా? సంఘంలో కానీ, ముఖ్యంగా సంఘానికి సంబంధించి అక్రమంగా నడుచుకున్న వారికి మనం బుద్ధి చెప్పాలి. అంటే ఏంటి? వారు ఏదైనా అక్రమం చేస్తున్నారు అనుకో, క్రమం లేని జీవితం జీవిస్తున్నారు అనుకో, వారు ఏం చేయాలి? మనం సరి చేయాలి, ప్రేమతో చెప్పాలి. మీకు రిఫరెన్స్ కూడా చూపిస్తాను. కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు సెలవిచ్చాడు. అతని పక్కన పెట్టేశాడు, వదిలేయమన్నాడు, విలేయమన్నాడు. చాలా ఉన్నాయి. కూలంకుషంగా నెక్స్ట్ వారు మనం ధ్యానం చేసుకున్నాం. అంతేకాదు చెడిన వారిని ఏం చేయాలా? ధైర్యపరచాలి. బలహీనులకు ఊతమియాలి. చెడిపోయిన వారిని అంటే అర్థం ఏంటి? బ్రతుకులో, పాపపు జీవితంలో, పాపముల చేత, అపరాధముల చేత దారి తెలియక విసిగిపోయి కుంగిపోయిన వారిని ఏం చేయాలి? మనం ధైర్యపరచాలి. పర్వాలేదు, గతించింది ఏదో గతించిపోయింది, ఇకనైనా ప్రభు సన్నిధి కదా, దేవునికి సహాయం చేస్తాడు, దేవుడిని ఆదరిస్తాడు, దేవునికి మరలా నూతన జీవితాన్ని, నూతన బ్రతుకులు నీకు ఇస్తాడని ఆశను కలిగించాలి. ఆశను కలిగించడం కదా, వాస్తవం కూడా వస్తే దేవుడు ఇస్తాడు. వాస్తవం అని చెప్తున్నాం. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆ ఆశను వాళ్ళు పుట్టించాలి. చాలా మంది ఉన్నారు లోకంలో, మన సమాజంలో, మన చుట్టుపక్కల కృంగిపోయిన వారు లేరా? వారి యొక్క పనుల ద్వారా, ఒంటరి జీవితం ద్వారా, వారి యొక్క శాపకరమైన జీవితం ద్వారా కృంగిపోయి చచ్చిపోతే బాగుంది అనుకున్న వారు లేరా? అప్పుల చేత కావచ్చు, మరి తప్పు లేకపోతే అనారోగ్య సమస్యల ద్వారా కావచ్చు, ఆర్థిక సమస్యల ద్వారా కావచ్చు, అవును కదా. అలాంటి వారిని ఏం చేయాలి? మనం ఆదరించి, ఓదార్చి, ధైర్యం చెప్పాలి. వారికి ఏం చేయాలా? బలాన్ని ఇవ్వాలి. మనమే బలం అవ్వాలి. బలహీనులకు ఊతమీయుడి, మనమే బలం అవ్వాలి.
మనకు దేవుడు ప్రేమించిన నీ జీవితాన్ని అలాంటి వారి కోసం మనం ఉపయోగించాలి. వారికి స్వార్థ చెప్పాలి. ఆ స్వార్థ చెప్పేటప్పుడు ఈ మాట్లాడి చెప్తే వారు ఆదరించబడతారు. అప్పుడు ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయ వారి గురించి, అప్పుడు దేవుడు వారిని ఆదరిస్తాడు. యెషయా 60 చెప్పాడు కదా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని పలికిన దేవుడు. అంతేకాదు అందరి ఎదరా ఏం చేయమంటున్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉండండి. అందరి ఎలా దీర్ఘశాంతం కలిగి ఉండండి. నీ ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు పట్టినా ఓపిక పట్టు, ఓపిక సహించు. దీర్ఘశాంతం అంటే ఏంటి? దీర్ఘం అంటే చాలా చాలా అని అర్థం. శాంతం, శాంత గుణము కలిగి ఉండు కదా. వారిని నిందించినా, కూర్చున్నా, అవమానించినా ఓపిక పట్టు. నిదానంగా నిజం ఏం చేయబడుతుంది? ఏదో ఒక రోజు బయటికి వస్తుంది. అందుకే ఒక సామెత ఉంది కదా లోకంలో, నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడు ఎరుగు. నిజం తప్పకుండా బయటకు వస్తుంది. సత్యం ఎప్పటికైనా బయటకు రాక తప్పదు. కాబట్టి పిల్లలు గమనించండి. అంతేకాదు, కీడుకు ప్రతికీడు ఎవ్వరికి మీరు చేయొద్దు. అంటే ఎవరైనా కీడు చేస్తారు అనుకో, ఎవరైనా కొట్టారు అనుకో, నువ్వు మరలా అతన్ని కొట్టద్దు. నీకు ఏదైనా కీడు చేస్తారు అనుకో, మరి నువ్వు అతనికి కీడు చేయొద్దు. దేవుని వాక్యం ఈ విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. గుర్తుందా? 12 గురించి కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. వాకేం చేయాలా? వాళ్ళు మేలు చేయండి. వారు ఆకలితో ఉంటే అన్నం పెట్టండి, దాహంతో ఉంటే మంచినీళ్ళు ఇవ్వండి. ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే ఆ ఆసక్తి మీరు తీర్చండి. ఆ కీడు ఏం చేయబడుతుంది? మీకు మేలు అవుతుంది. మీరు వాళ్ళకి మేలు చేస్తే మీకు మేలు అవుతుంది. తద్వారా మిగతా వారికి కూడా మేలు అవుతుంది. అంతేకాదు, అందరి ఎడల మేలైనది చేయండి. అందరికి మనం మేలైనది చేయాలి. తర్వాత సంతోషంగా ఉండండి. అన్ని విషయాల్లో సంతోషంగా ఉండండి. దశలోనిక బెరయ సంఘస్థులు వారి శ్రమలో వారు ఎలా ఉన్నారు? సంతోషించారు. చూసారా? ఇంకా ఫిలిప్పీ గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటాడు, సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి. కాబట్టి పరిస్థితి ఏదైనా, స్థితిగతులు ఏదైనా, ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి సంతోషంలో ఉన్నా కానీ ఎప్పటికీ ఎలా ఉండాలా? సంతోషంగానే ఉండాలి ప్రభువుని బట్టి. తర్వాత ఏడాదిగకుండా ప్రార్థన చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన జీవితంలో. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ఈ సుగుణాలన్నీ, ఇవన్నీ సుగుణాలు, మంచి లక్షణాలు, క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ మనము కలిగి ఉండాలంటే ఏం చేయాలా? ప్రతిరోజు ప్రభుకి మనం అప్పగించుకొని ప్రార్థనలో పోరాడితే దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. ఈ సుగుణాలు నీకు ఇవ్వడం కొరకే దేవుడు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఈ సుగుణాలన్నీ నువ్వు కలిగి ఉండి సమాజానికి మేలుకరంగా ఉండాలని ప్రభు ఈ లోకానికి వచ్చి నీ కొరకు ఆయన చనిపోయాడు. పాపము చేత, అపరాధం చేత, శాపము చేత, దరిద్రత చేత చచ్చిన నిన్ను ప్రభు ఏం చేస్తాడు? అట్టి దరిద్రతను, శాపాన్ని తొలగించి వేసి ఈ మంచి లక్షణాలను నీకు ఇచ్చి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ ప్రాంతాన్ని, నీ గ్రామాన్ని, నీ సమాజాన్ని బాగు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే ఈ మంచి లక్షణాలు, ఈ సుగుణాలన్నీ నీకు ఇచ్చాడు. అవన్నీ మనం ఏం చేయాలా? నేను రక్షించుకున్నది ఎందుకు? అందుకే మనం రక్షించుకున్నది అందుకే. బలహీనలకు ఓతమియాలి, అందరి దీర్ఘశాంతం కలిగి ఉండాలి, కీడులకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు, సమాధానం కలిగి ఉండాలి, అందరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరికి సమాధానంగా ఉండాలి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ యొక్క ఉదయకాల సమయమందు మనము ఏం చేయాలంట? ఇవన్నీ పొందుకోవడానికి ప్రభువులో ప్రయాసపడాలి కదా. ప్రభువులో ప్రయాసపడాలి. ఒక విశ్వాసి ప్రయాసపడవలసింది ఈ విషయాల్లో. ఏ విషయాల్లో? సమాధానం ఉండే విషయంలో, నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉండే విషయంలోను, ధైర్యం చేయడం అని ధైర్యపరిచే విషయంలోను, బలహీనను కోతమిచ్చే విషయంలోను, దీర్ఘశాంతం కలిగి, అందరిలా దీర్ఘశాంతం కలిగి జీవించే విషయంలో, నీకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేసే విషయంలోనూ వీటన్నిటి మనం ప్రయాసపడాలా. అంత ఈజీగా వచ్చేవి కావు. ఇప్పుడు ఎవరు నేను కొట్టారనుకో, ఆటోమేటిక్ కోపం వస్తుందా లేదా? తిడతారా లేదా? వాస్తవం చెప్పండి, పర్లేదు, అది రాకుండా అంటున్నాడు దేవుడు. ఒకళ్ళు వారిని కొట్టారు, నీ తప్పు లేకుండా కొట్టారనుకో, నీకు ప్రతిఫలాన్ని నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. అదే నీ తప్పు అనుకో, ఉపయోగం ఏముండదు. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ సుగుణాలన్నీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే సమాజం
మేలు కొరకే. దీని ద్వారా నువ్వు మేలు పొందుకుంటావు, నీ కుటుంబం మేలు పొందుకుంటుంది, నీ గ్రామం మేలు పొందుకుంటుంది, నీ సమాజం కూడా మేలు పొందుకుంటుంది. నిన్ను బట్టి నువ్వు మారితే, నువ్వు మార్పు చెందితే, నువ్వు రక్షించబడితే, నువ్వు క్రీస్తు బిడ్డగా ఈ లోకములో ప్రజ్వలితే, నిన్ను బట్టి ప్రాంతం అంతా దీవించబడుతుంది. నిన్ను బట్టి కుటుంబం అంతా దీవించబడుతుంది. నిన్ను బట్టి నీ గ్రామం అంతా దీవించబడుతుంది. ఆశీర్వాదకరంగా నువ్వు ఉండగలుగుతావు. అబ్రహాము ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇస్సాకు తన ప్రాంతానంతటికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోసేపు ప్రపంచానికే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ప్రపంచాన్ని కరువులు 7 సంవత్సరాలు ప్రపంచాన్ని పోషించాడు. ఇవన్నీ ఎలా సాధ్యం? క్రీస్తుకు మనముగా అప్పగించుకున్నప్పుడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న మనం కూడా ప్రభువుకి అప్పగించుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఇంకా ఏదైనా మనలో బలహీనత ఉందా? మన బలహీనత తొలగించమని ప్రభువుని అడుగుదాం. మన బలహీనత తొలగించుకొని ప్రభువుకు మారడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.